వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్, దాని పక్కన బెల్ బటన్ ను నొక్కండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ బటన్ ని తప్పకుండా ప్రెస్ చేయండి. దీని ద్వారా మరిన్ని మా లేటెస్ట్ వీడియోస్ ని మీ మెయిల్లో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజు. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, వాట్సాప్లో ఎవరైనా మనకి మెసేజ్ పంపినప్పుడు మనం ఆ మెసేజ్ను ఓపెన్ చేసి చూసాక వాళ్ళకి వాళ్ళ వాట్సాప్లో మన మెసేజ్ పక్కన ఇలా 2 బ్లూ టిక్స్ పడతాయి. సో కొంతమందికి ఎవరెవరో మెసేజ్ చేస్తుంటారు, ఆ మెసేజ్ చూసాక బ్లూ టిక్స్ పడతాయి, వాళ్ళకి రిప్లై ఇవ్వకపోతే బాగోదు కదా. అందుకే ఈ బ్లూ టిక్స్ పడకుండా చేయడం ఎలాగో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఓకే చూడండి, ఫస్ట్ నా ఫోన్ అండ్ నా ఫ్రెండ్ ఫోన్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నా సెకండ్ ఫోన్లో నుండి నా ఫస్ట్ ఫోన్కి మెసేజ్ చేస్తున్నాను. చూడండి, ఓకే ఇప్పుడు మెసేజ్ ఓపెన్ చేసి మళ్ళీ ఇంకో మెసేజ్ పెడుతున్నాను. ఓకే ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 మెసేజెస్కి బ్లూ టిక్స్ పడ్డాయి. సో మనకి బ్లూ టిక్స్ పడకూడదు కాబట్టి ఇక్కడ ఒక ఆప్షన్ని డిసేబుల్ చేయాల్సి ఉంటుంది. అది చేశాక ఈ బ్లూ టిక్ మార్క్స్ పడవు. అదేంటంటే, మీ వాట్సాప్లో పైన 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత సెట్టింగ్స్లో అకౌంట్లోకి వెళ్ళి ప్రైవసీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కింద రీడ్ రిసిప్ట్ పైన టిక్ మార్క్ తీసేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ సెకండ్ ఫోన్లో నుండి ఫస్ట్ ఫోన్కి ఇంకో 2 మెసేజెస్ పెడుతున్నాను. ఇక్కడ మెసేజెస్ ఓపెన్ చేశాను. ఇక్కడ మెసేజెస్ చూసినా కానీ బ్లూ టిక్ మార్క్స్ పడడం లేదు. గమనించారా? చూడండి, టిక్ మార్క్స్ బ్లాక్ కలర్లోనే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు ఎవరు పంపిన మెసేజ్ చూసినా కానీ మీరు వాళ్ళ మెసేజెస్ చూసినట్లు వాళ్ళకి తెలియదు. ఓకే, ఇంకో వాట్సాప్ ట్రిక్ ఏంటంటే, ఇక్కడ మీరు ఆన్లైన్లో ఉన్నట్టు లేదా లాస్ట్ సీన్ టైం అంటే మీరు చివరగా వాట్సాప్ ఓపెన్ చేసిన టైం, డేట్ కూడా కనబడకుండా చేయవచ్చు. అది ఎలాగో చూడండి. ఇప్పట్లాగే మీ వాట్సాప్లో పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి అందులో సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్లో ప్రైవసీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ సీన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ నోబడి పైన సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నా సెకండ్ ఫోన్లో ఆన్లైన్ అని ఉంది కదా, అది వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ వెళ్ళిపోయింది చూడండి. ఓకే, ఇంకా ఈ ట్రిక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్, దాని పక్కన బెల్ బటన్ పైన తప్పకుండా నొక్కండి.